ఈ బైబిల్ నాకు వద్దని విసిరేసిన మూర్ఖపు చిత్తపు కొడుకుని చేసుకోండి శ్రావణ సేవలో అని మా అమ్మ నన్ను ఏడిపించినోడిని. ప్రేమలు లోక స్నేహాలకి అలవాటు పడి దైవ చిత్తాన్ని విస్మరించి నా జీవితాన్ని నాకు విచ్చలవిడితనానికి అలవాటు చేసుకొని దేవుని ప్రేమను వైదొలిగిపోయాను. కరెంటు వైర్లు కొరుక్కొని నోట్లు పెట్టుకొని స్విచ్ చేసేసుకున్నాను. గుండె లోతులు ఉన్నటువంటి బాధ కొలబద్ద వేసి కొలవగలిగిన మానవుడు ఎవడున్నాడు? అప్పుడే రాసుకున్నాను నేను, రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధించుకుంటూ బ్రతికేస్తానయ్యా. బ్రతికించాలని ఆశతోనే ఈ రాత్రి అడుగుతున్నాడు, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉంటే నా యొద్దకు రండి. బ్రతకడానికి నిమ్మెతుకులు పెట్టలేనప్పుడు ఈ బైబిల్ నాకు వద్దని విసిరేసిన మూర్ఖపు చిత్తపు కొడుకుని చేసుకోండి శ్రావణ సేవలో అని మా అమ్మ నన్ను ఏడిపించినోడిని. ప్రేమలు లోక స్నేహాలకి అలవాటు పడి దైవ చిత్తాన్ని విస్మరించి నా జీవితాన్ని నాకు విచ్చలవిడితనానికి అలవాటు చేసుకొని దేవుని ప్రేమను వైదొలిగిపోయాను. మరణము నన్ను తరుముతున్న దినాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేకపోయాను. నేను ప్రేమించిన వాళ్ళు స్నేహించిన వాళ్ళు నైవంచన చేసి లేనిపోని క్యారెక్టర్ అసాసినేషన్ గురి చేసి మానసికంగా కృంగిపోయేలాగా చేస్తే నా వాదన ఎవరికి వినిపించుకోవాలో అర్థం కాక మోగపోయిన జీవితం, సమాధానం దొరకక ఎవరికి చెప్పినా సరే అర్థం చేసుకోలేని మనుషులు, కళ్ళ నుండి వచ్చిన ఏడుపు, దాని బాధను ఎవడు అర్థం చేసుకోగలుగుతాడు? గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధ కొలబద్ద వేసి కొలవగలిగిన మానవుడు ఎవడున్నాడు? మనిషి యొక్క మనసు మూలుగు వినగలిగిన చెవులు ఎవడుకున్నాయి? ఆ రోజుల్లో ఎవడు నా బాధ అర్థం కాల. 2015 డిసెంబర్ 18వ తారీఖు ఇలాగ అనుకున్నాను, చచ్చిపోవడమే పరిష్కారం అని. అర్ధరాత్రి మరణం నాతో ఇలా మాట్లాడుతుంది, 2016 చూడనివ్వను. ఎందుకు చూడను? లేచాను, క్యాలెండర్ చూచాను, 12 రోజులు ఉంది. ఈ 12 రోజులు ఏమైపోతానో అర్థం కాలేదు. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, మా నాన్నగారితో చెప్పాను. వాడు ఎవడో 12 రోజుల తర్వాత 2016 చూడనివ్వను అంటున్నాడు. మా నాన్నగారు అన్నారు ఏమన్నాడు, వెళ్ళు ప్రార్థన చేసుకో అని గద్దించారు. నాకు చాలా విసుగు వచ్చింది. నేను వెంటనే మా నాన్నగారి మాట వినకుండా చర్చిలోకి వెళ్తున్నట్టు వెళ్ళి నటించాను. కానీ తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చి కరెంటు వైర్లు కొరుక్కొని నోట్లు పెట్టుకొని స్విచ్ చేసేసుకున్నాను. భయంకరమైన షాకు, మతిమరుపు, జీవితంలో చాలా అధస్థితికి వెళ్ళిపోయాను. అయినా మనసులో ఉన్నటువంటి మరణం అనే భీతి పోలేదు నాలో. తర్వాత ఫ్యాన్కి హ్యాంగింగ్ వేసుకున్నాను. ఆ తర్వాత మరలా పాయిజన్ తాగేసాను. మరలా బండి వేగంగా డ్రైవ్ చేసి లారీ కింద కూడా పెట్టేసుకున్నాను. చచ్చిపోవాలని ఆశ తప్ప బ్రతకాలని ఆశ ఆ రోజులో నాకు ఉండేది కాదు. పూర్తిగా పతనమైపోయాను, పూర్తిగా పాడైపోయాను. పాపము చేత మరణానికి ఎడవబడుతున్న దినాలవి. పిల్లరా, ఆ రోజుల్లో ఎంత ప్రార్థన చేస్తున్న మా అమ్మా నాన్నలు, వారి ఏడుపుగా నాకు అర్థమయ్యేది కాదు. ఓ రోజు నేను ఇలా తీర్మానం చేసుకున్నాను, అది డిసెంబర్ 23వ తారీఖు. ఇక ఇలా కాదు, ఏలూరుపాడు ఉప్టేరు బ్రిడ్జి మీద నుండి దూకి చచ్చిపోతే బెటర్ అని. ఎందుకంటే భీమవరం నుండి గుడివాడకు వచ్చే దారిలో ఏలూరుపాడు అనే ప్రాంతంలో ఒక ఉప్టేరు బ్రిడ్జి ఉంటుంది, కొల్లేరు సరస్సు వెళుతుంది. అది నాకు సూసైడ్ స్పాట్ కరెక్ట్ అనిపించింది. అర్ధరాత్రి 2:30కు బయలుదేరి ముందున అద్దంలో నా ముఖాన్ని చూసి, ఎందుకురా ఇంకెంతకాలం సావకుండా బతుకుండా ఏం చేయగలుగుతావు? సమస్యలు అలాగే ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు అలాగే తిరుగుతున్నావు, కోర్టులు చూడు తిరుగుతున్నావే, ఎవడని పక్షంగా వచ్చి వాదించేవాళ్ళు లేడు. అమ్మేడుతుంది, నానేడు, అందరూ ఏడుచి నీ జీవితంలో ఎందుకురా? చచ్చిపోతే అందరి నోళ్ళు ముయ్యబడతాయి. ఎవడు అమ్మని నాన్న పన్నెత్తు మాట అంటారు. వెళ్ళిపోతాం సమాధిలో కనుకొని నాకు నేనే చేదరించుకొని నా జీవితం నేనే చెప్పించుకొని ఆ బ్రిడ్జి మీదకి నిలవబడేలాగా అనుకుంటున్నారు. జాన్, ఈ శూన్యమైన నీ జీవితం ఏమి కనబడదు. ఈ అర్ధరాత్రి చుక్కలు ఎలా కనబడతలేదు, నీ జీవితంలో ఆశలు కూడా కనబడతలేదు. ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతే సమాధులు పెడతారు. అమ్మ ఏడ్చినా, నాన్న ఏడ్చినా, తమ్ముడు ఏడ్చినా, ఎవడేడ్చినా వినపడదరా? సమాధిలో చూడు ఎంతమంది వరుసగా ఉన్నారు. బతుకుంటే ఇలాగొచ్చి పలకరించేవాడు ఉన్నాడా? సమాధిలో వరుసగా చాలామంది తోడుకుంటారు. అక్కడికి వెళ్ళిపోదాం పదాన్ని నాకు నేనే తన్మాయించేందుకొని చావునతి ప్రేమగా ప్రేమించి ఇక ఈ ప్రపంచాన్ని చూడనని తెలిసి బాగా ఎక్కి ఏడ్చి ఆ బిడ్జెక్కి నిలవబడ్డాను. ఆశ్చర్యం, ఎప్పుడు దేవుణ్ణి నేను సరైన రీతిలో ప్రేమించలేదు, ఎప్పుడు దేవుని సరైన రీతిలో వెతకలేదు. కానీ ఆ రాత్రి నా దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నా చావు దగ్గరకు వచ్చి నిలబడుతూ ప్రభు మాట్లాడుతున్నాడు, నీ
తండ్రి అయిన మోషే దేవుణ్ణి. మా నాన్నగారి పేరు మోషే గారు, మా అమ్మగారి పేరు లూదియా. వాళ్ళ పేరు చెప్పి ఎందుకు ప్రత్యక్షమయ్యాడో నాకు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మా అమ్మ నాన్న ఇంట్లో పడుకుంటే ప్రభు చెప్తున్నాడంట, నీ కుమారుడు చావడానికి వెళ్ళాడు, లేచి ప్రార్థన చేయమని గద్దెంపు వినగానే మా అమ్మ నాన్న గుండెలు బాదుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి, ప్రభా నా కుమారుడు చావడానికి వీల్లేదయ్యా, ఏ చేత్తో విసిరేసాడు అదే చేత్తో మరలా బైబిల్ పట్టుకోవాలి, ఏ నోటితో సేవ చేయనన్నాడో అదే నోటితో సేవ చేయాలి. పిల్లరా, మా కుమారుడు ఏదైతే పాపం చేశాడు, అవిధేయత చేశాడో అవన్నీ మా కుమారుడు చేసిన ప్రతి తప్పిదాన్ని మా తలల మీద పెట్టుకుని మేము ఒప్పుకుంటున్నామని ఆ రాత్రి మా అమ్మ నాన్న దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చారు. వారి ప్రార్థనకు ఆ రాత్రి ప్రతిఫలమే నా చావు దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడడం. పిల్లరా, ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదు అనుకుంటున్నా లైఫ్ నా చేతులు పెట్టగలిగితే నేను మహిమగల పాత్రగా వాడుకుంటాను. దేవుని ప్రేమ నాతో మాట్లాడుతుంటే నా అంతరంగంలో ఉన్నటువంటి మరణ ఛాయలను తొలగించబడుతూ ఉన్నాయి. ఆ ప్రేమకు నా జీవితం పిల్లల తారసపడగానే నా లోపాలు, నా పాపాలు, నా అవిధేయతలు, నా తిరుగుబాట్లు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. సిగ్గు విడిచా రాత్రి నా తండ్రి పాదాల మీద పడి, దేవుని పాదాల మీద పడి ఒప్పుకున్నాను, ఇంకెప్పుడు నేను బ్రతకనయ్యా, నాకు నీ చిత్తం చేయాలనిపిస్తుంది, నేను నీ కృపలో బ్రతకాలనుకుంటున్నాను, నా సమస్యలన్నింటికి ముగింపు పలకండి ప్రభు అని నా అవిధేయతలను ఒప్పుకొని ఆయన కాళ్ళమే పడి ఏడుస్తూ ఉంటుండే ప్రభు ఇలా అడుగుతున్నారు, నా చిత్తానికి లోబడి నా కాడి మోయగలుగుతావా? నా సేవ చేయడానికి నీ మనసు అంగీకారంగా ఉందా? ప్రభు మాట్లాడుతుంటే నాలో ఒక భావం ఇలా మాట్లాడుతుంది, ఊపిరాగేంత వరకు నీతోనే జీవిస్తాను, ఏ దారిలో నడిపిన ఎదురు ప్రశ్న వేయకుండా వెనకాల నడిచొస్తాను, నిన్ను మించినోడు నాకు ఇంకెవడు లేడు ప్రభు అని ఆ రాత్రి నా జీవితాన్ని ప్రభుతో కమిట్మెంట్ చేసుకున్నాను. నా విధేయతలను విడిచిపెట్టాను, దేవునితో సమాధాన పడ్డాను. ఎప్పుడైతే ప్రభుతో ఈ మాటలను చెప్తున్నానో ప్రభు మరలా నాతో మాట్లాడుతున్నారు, ఇదిగో నువ్వు నా చిత్తానికి లోబడి నా కాడి మోసినంత కాలం నీ నోట్ల అద్భుతమైన మాటలు ఉంచబోతున్నాను, అద్భుతమైన పాటలు ఉంచబోతున్నాను. ఆ మాటలు అనేకులు బలపరిచి నీ పాటలు అనేకులు బ్రతికించబోతున్నాయి. చూడు నా అరచేతులు మరలా నేను క్రొత్తగా చెక్కుకుంటున్నాను అని తన హస్తముతో నన్ను అభిషేకించారు. దెబ్బకి దశ దిశ హల్లెలూయా. అప్పుడే రాసుకున్నాను నేను, రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధించుకుంటూ బ్రతికేస్తానయ్యా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు, బాధల్లో నన్ను బ్రతికించుటకు నువ్వే రాకపోతే నేను ఏమైపోతున్నావు. ఆ ఉప్టేరు బ్రిడ్జి మీద నుండి కొన్ని 100 సార్లు వెళుతున్నప్పుడు ప్రతిసారి గుర్తొస్తుంటుంది, ఆ రాత్రి దేవుడు అడ్డుపడకపోతే, ఆ రాత్రి దేవుడు నా చావు దగ్గర రాకపోతే ఈ పాటికి నేను సమాధులు ఉండేవాడిని కదా. నిజంగా దేవుడు నన్ను బ్రతికించకపోతే ఎప్పటికి నేను సమాధిలో ఉండి 9 ఏండ్లు అవ్వాలి. అంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు బతికించినట్టు ఇప్పటికీ 9 సంవత్సరాలు. స్తోత్రం కలుగునుగాక. అందుకే చెప్తున్నాను, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? వాడు ఎలా బ్రతకాలి? మళ్ళీ మేలు నందుచు. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నిన్ను కూడా బ్రతికించాలనుకుంటున్నాడు. ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను, జీవితం ఇంతే అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు పులి స్టాప్ పెట్టేస్తే అంత అయిపోద్దని. నేను అంటాను, కామా పెట్టి కథ పొడిగించగలిగిన వాడు నా దేవుడు. అయిపోయింది అనుకోవడం మనకే అనిపిస్తుంది, కానీ అయిపోయిందనే మాట మనుషులు అనుకుంటే కాదు, దేవుడు అనాలి. దేవుడు అయిపోయింది అండో మరలా అక్కడ ఆరంభించగలిగిన సమర్థుడు నేను ప్రకటించుచున్నవాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీ జీవితాలు దేవుని చేతులు పెట్టండి, దేవునికి అప్పగించుకోండి. ఇప్పుడు నా జీవితాన్ని దేవుడు చాలా ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎలా అంటే మారు మూల నుండి ఇప్పుడు మారు మోగేలా చేతన నా బతుకుని. చాలామంది ఊహించలేదు నా బతుకు ఇలా మార్చబడుతుందని. వాళ్ళు ఊహించడం ఏంటి? నేను కూడా ఎప్పుడు ఊహించలేదు నేను ఇలా దేవుని చేతిలో వాడబడతాను. స్తోత్రం కలుగునుగాక. లేకపోతే ఈ నిలబడితే మీరు ఎంతసేపు ఎంటం ఏంటి వీళ్ళు? అది ఎవరి కృప చెప్పండి? ఎవరి కృప? దేవుని కృపే. కనుక ఈ రాత్రి మీ అందరికి చెప్తున్నాను, దేవుని చేతుల్లోనికి వచ్చేయండి. దేవుడు మిమ్మల్ని అద్భుతకరంగా మీ జీవితాలు మార్చబోతూ ఉన్నాడు. దేవుడు ఈ రాత్రి మన వెనుకలో ఈ మాటలు దీవించునుగాక. అందరు లేచి నిలబడదామా? లేచి నిలబడి దీవించు. త్వరగా లేచి నిలబడి ఆయన వైపు చేతులెత్తి ఒక చిన్న మాట చెప్దాం. అయ్యా నన్ను బ్రతికించండి, నా వ్యాధుల నుండి, నా బాధల నుండి, నా సమస్యల నుండి, నా పాపము నుండి, నా అవిధేయతల నుండి, నా తిరుగుబాటుల నుండి నన్ను క్షేమంగా బ్రతికించాయని చేతులు పైకెత్తుదాం. ఈ సమయం మనుషుల వైపు చూసేది కాదు, ఇది నవ్వుకునే సమయం కాదు, అట్టిడు దిక్కులు చూసే సమయం కాదు. ఈ రాత్రి నేరుగా ప్రభు ముఖాన్ని చూసే సమయం. కళ్ళు మూయండి, చేతులు ఆయన వైపు ఎత్తండి. ఇప్పటిదాకా ప్రభు నీతో మాట్లాడారే, ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడాల్సిన సమయం వచ్చింది. నీ అంతరంగాన్ని దేవుని ముందు విప్పాల్సిన సమస్య వచ్చింది. ఇప్పుడు ఇది అద్భుతమైన సమయం.
నీ అంతరంగములను ఆలోచన ఆయన వినాలనుకుంటున్నాడు. నీ ప్రార్థన ఆలకించాలనుకుంటున్నాడు. నీ కన్నీటికి జవాబు దయచేయాలనుకుంటున్నాడు ఆయన. కళ్ళు మూసి వచ్చిన ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకవేళ నీ ఇంట్లో మరణం ఉందేమో, నీ పిల్లల్ని అది అడ్డగిస్తాదేమో, ఎటు నుండి సమస్య నీ పిల్లల జీవితంలో దాడి చేస్తుందో, అది కనీసం భయం ఉంటే దేవునికి వైపు చేతులు, దయ్యా నా పిల్లలకి ఏ ప్రమాదం రానివ్వకుండా చేతుల పైకెత్తి మీ సమస్య అంతా దేవునికి విన్నవించండి. దావీదులాగా దేవుని ముందుకు వచ్చారు కదా, ఒక్కసారి ప్రార్థన చేయండి. ప్రభువా నాకు నువ్వు కావాలని చెప్పొచ్చు కదా, నాకు నువ్వు తప్ప ఆధారమైనది ఏది లేదని అడగొచ్చు కదా. నాకు న్యాయం చేయండి అయ్యా, నన్ను బ్రతికించండి అయ్యా, మేలుకరంగా మేలులతో నా హృదయాన్ని తృప్తిపరచు ప్రభు అని అడగొచ్చు కదా. హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. లేకుండా నీతోనే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీతోనే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే పాడదామా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా, చప్పడ కొడుతూ మౌనంగా ఉండొద్దు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. చెబుదామా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. అయ్యా నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలే. చప్పలు కొడుతూ పాడదామా, ప్రభుతో చెప్పయ్యా నా వల్ల కాదు, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. పాడాలి పాడాలి. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను ప్రభువా నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ అందుకే నేనుండాలి. చెబుదామా, దేవుని మీద ఆధారపడుతూ చెప్పండి, యేసయ్యా
బ్రతకాలినయ్యా, నీవే లేకుండా నేనుండాలినయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలినయ్యా, నీవే లేకుండా నేనుండాలినయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలినయ్యా, నీవే లేకుండా నేనుండాలినయ్యా, నీ తోడే లేకుండా బ్రతకాలినయ్యా. యేసయ్యా యేసయ్యా నీ తోడే లేకుండా బ్రతుకలేనయ్యా. ఆకాశమందున దేవునితో రెండు చేతులు పైకెత్తండి. రాజా నీ సన్నిధిలోనే నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఇంకొంచెం బిగ్గరగా. రాజా నీ సన్నిధిలోనే నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా. ఇంకొంచెం బిగ్గరగా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ. బిగ్గరగా చెప్దాం. ఆమె నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా ఏ బ్రతుక. చెప్దాం అందరూ చెప్పలేసేదయ్యా, నే బ్రతుక. బిగ్గరగా ఇంకొంచెం బిగ్గర స్వరాలు విప్పు. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు నువ్వయ్యా, బాధల నుండి బ్రతికించుటకు నువ్వు. ఇంకోసారి. కోల్పోయి ప్రభుతో మాట్లాడొచ్చు కదా. నా బాధల నుండి అయ్యా నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలే. చెప్దామా ఈ మాట చివరిసారిగా. నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలి, నీ తోడే లేకుండా నే బ్రతుకాలి. చేతులు పైకెత్తండి అందరు కలిసి. రాజా నీ సన్నిధి. దేవునితో కమిట్మెంట్ తీసుకుందాం. మనసారా బ్రతికేస్తాను. ఇంకొంచెం బిగ్గరగా పాడదామా. రాజా నీ సన్నిధిలోనే. అద్భుతమైన దేవుడు. మనసారా ఆరాధిస్తూ, నా మనసారా ఆరాధిస్తూ. ఇప్పుడైనా ప్రభు దగ్గరకు వచ్చేయండి. ప్రభు మిమ్మల్ని మంచిగా బ్రతికించబోతున్నాడు. తన నిత్యత్వములో మిమ్మల్ని కూడా ఉంచాలన్నది ఆయన ఉద్దేశం. నీ పాపాన్ని విడిచిపెడితే పాపమును ఆయన బ్రతికించని అనుకుంటున్నాడు. ఈ రాత్రి మీ సమస్యల్లో తలదించుకోవద్దు, మీ అవిధేయతల్లో మీరు అలా ఉండిపోవద్దు. మరలా మీరు విధేయులుగా మార్చబడాలన్నది దైవ సంకల్పం. ఈ రాత్రి నన్ను బ్రతికించు ప్రభు అని చేతులెత్తి అడగగలిగిన వాళ్ళు ఉంటే మీ గురించి చిన్న ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను.